సార్ మీరు ఒక రిటైర్డ్ ఆఫీసర్గా ఉన్నారు. ఏంటి అంటే ఇప్పుడు పోలీసులు మామూలుగా ఆయనకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారంట వాళ్ళ ఇంటికి వెళ్ళి. సో ఈ విధంగా గంజాయి అమ్మొద్దు, తాగొద్దు ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇష్టానుసారంగా చేయడం, గొడవలు చేయడం, ఇవన్నీ చేయడం వల్ల మరి అట్లాంటి సిచ్యువేషన్ ఏర్పడింది. వాళ్ళను మరి బయటకు తీసుకొచ్చి కొట్టడం ఇట్లాంటిది. ఏంటి అది కొట్టడం ఎవరు సమర్థించే పరిస్థితి ఉండదు కావచ్చు, కానీ ఏంటి మీ దృష్టిలో ఏమనిపిస్తుంది అది? పోలీస్ అనేది పబ్లిక్ పోలీస్ సార్. ఇప్పుడు పబ్లిక్ పోలీస్, పబ్లిక్ శ్రేయస్కరమే పోలీస్ ధ్యేయం. అలాంటి పోలీసు ఇలాంటి వ్యక్తులపైన యాక్షన్ తీసుకోవడం అనేది సహజం. అలాంటి వ్యక్తులపైన యాక్షన్ తీసుకోవడం, వాళ్ళు తిరగబడము ఇవన్నీ చేయడం అనేది అది చట్టరీత్యా నేరం. కాబట్టి వాళ్ళపైన అప్రాపరియేట్ యాక్షన్ తీసుకోవడానికి పోలీస్ సన్నిద్ధమైంది. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మన మాజీ సీఎం గారు వాళ్ళని పరిపాలించి రావడము, ఏదో వాళ్ళ యొక్క ఈ సానుభూతి తీసుకోవడము, అలాంటి పరిస్థితుల్లో ఆయన వస్తున్నాడు. ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పినట్టు మీరు అబ్జర్వ్ చేశారు, ఇంతకుముందు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఎలాంటి ప్రోగ్రామ్స్ పోయేవాడు కాదైనా. అవును. తర్వాత సుధాకర్ కేసు కానీ ఎట్లా పోతాడు, అది సీఎం కదా, వాళ్ళ తప్పుడు వాళ్ళు ఎట్లా పూసుకుంటారు? అదే కదా. కాబట్టి అట్లాగే పూసుకొని పోయింటే ఆయనకి వచ్చే 11 సీట్లు కూడా వచ్చేవి కాదు నా ఉద్దేశంలో. అది నా యొక్క ఉద్దేశము. కాబట్టి ఇలాంటి వ్యక్తులు ప్రోత్సహించి ఆయన పోలీసులను టార్గెట్ చేస్తారు. మరి ప్రతి చోట పోలీసులు టార్గెట్, పోలీసులు మా వాళ్ళు కొట్టారు, మా వాళ్ళు చంపారంట. పోలీసు చేసేది ఏది చేసినా మంచిదే సార్. పోలీసులను ఆయన అనవసరంగా టార్గెట్ చేస్తున్నాడు. తర్వాత అలాంటి వ్యక్తుల్ని చెప్తున్నాడు సార్, అలాంటి చట్ట వ్యతిరేక వ్యక్తులు వాళ్ళు. అవును. పోలీసు అందరూ పనిచేయడానికి ఒకే చట్టం ఉంటుంది సార్. పోలీసులు పనిచేయడానికి 4-5 చట్టాలు ఉన్నాయి. సిఆర్పిసి అంటారు, ఐపీసీ అంటారు, ఎవిడెన్స్ యాక్ట్ అంటారు, లైక్ దట్ సో మెనీ యాక్ట్స్ ఆర్ దేర్. ఓకే. అన్ని విధాలుగా వాళ్ళు ఫాలో కావాలా. వీళ్ళు చేసిన పని మళ్ళీ కోర్టులో ఛాలెంజ్ చేస్తారు. ఓకే. దట్ ఈస్ ది వే ఆఫ్ వర్కింగ్ ఆఫ్ ఎవ్రీ పోలీస్. అలాంటి పోలీసుల్ని టార్గెట్ పెట్టి ఒక ఎవరో క్రిమినల్ని, ఒక రౌడీని సార్ అన్నట్టు ఒక పరామర్శించడానికి ఒక మాజీ సీఎం రావడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. అలాంటి యాక్షన్స్ కానీ అట్లాంటి ప్రోగ్రామ్స్ కానీ చేపట్టకూడదు అని నా ఉద్దేశం సార్. అదొకటి. మళ్ళీ ఇప్పుడు దీనిపైన కూడా కొంచెం వ్యతిరేకత, వాళ్ళందరూ ఏదో హడావిడి చేసే ప్రయత్నం, పోలీసులు ఎట్లా చేసుకుంటారు అనేది. దానికి మీరేం చెప్తారు? మీరు కూడా ఆఫీసరే ఉండి ఉన్నారు కదా గతంలో. సార్ పోలీస్ ఒక్కొక్కసారి ఎన్నో పనులు చేయాల్సి వస్తుంది సార్. ఎందుకంటే స్కూల్లో టీచర్ లాగా అంతేనా, రాదు కదా, క్రమశిక్షణ రాదు కాబట్టి. ఇంట్లో అమ్మలాగా అనుకోండి, అమ్మ కొట్టదా మన వాళ్ళని, తండ్రి కొట్టడా, టీచర్ కొట్టడా తప్పు చేస్తే. అది ప్రతి ఒక్కరు జ్ఞానం, వాళ్ళకి పని చేస్తే దాన్ని ఆలోచించాలి. అలాంటి పరిస్థితుల్లో కొట్టాల్సి వస్తుంది, ఫైర్ చేయాల్సి వచ్చిన కేసెస్ ఉన్నాయి, గాల్లో ఫైర్ చేసిన కేసెస్ ఉన్నాయి, అవి చాలా వాడిపోయిన కేసులు పడిన కేసులు ఉన్నాయి. ఇలా చాలా ప్రాబ్లమ్స్ లో కూడా ఉంటారు పోలీసులు. మరి ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఆ కానిస్టేబుల్ ఎవరైతే వారించినటువంటి వ్యక్తి ఆఫీసర్ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటిపైన దాడి చేయడం, ఆయన కొట్టడం, మరి రేపు పొద్దున ఆయనకి ఏమైనా జరిగి ఉంటే అది కదా సార్. అంతే కదా. ఇలాంటివి ఎవరు ప్రోత్సహించకూడదు సార్. సంఘ విద్రోహ శక్తులు అంటే గంజాయి మత్తులో ఏదైనా చేసేస్తారు. సో అట్లాంటి వాళ్ళని మరి సెట్ చేయాలి కదా సార్. నేను మంచోడిని, ఇప్పుడు నేను గంజాయి తీసుకున్నాను అనుకోండి, మిమ్మల్ని పవన్ గారు అనను, నేను వేరే రకంగా సంపాదిస్తాను. మానరిజం మారిపోతుంది, మాటలు మారిపోతుంటాయి, బిహేవియర్ మారిపోతుంది, వ్యక్తుల యొక్క ఆలోచనలు మారుతాయి, ఎవ్రీథింగ్ మారుతాయి. దట్ ఈస్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గంజాయి కానీ, లిక్కర్ కానీ, బ్యాడ్ లిక్కర్ కానీ. దట్ ఈస్ మై ఒపీనియన్. కాబట్టి అలాంటి వాళ్ళని ఎప్పుడు క్షమించకూడదు సార్. కానీ చట్టం తీసుకుంటుంది చర్య, ఎవరు యాక్షన్ ఏం కదా అని ఒక ఎఫ్ఐఆర్ అవుతుంది, దానిపైన ఇన్వెస్టిగేషన్ అవుతుంది, ఎన్క్వైరీ అవుతుంది, ప్రాసెస్ అవుతుంది. చెప్తు కదా, చట్టం చాలా చట్టాలు ఉన్నాయి పోలీసులు కానీ. సార్ ఖచ్చితంగా మీ వాళ్ళని కూడా పిలిచి అడుగుతారు కదా, ఎందుకు కొట్టారని చెప్పి వాళ్ళని కూడా ప్రశ్నిస్తుంది కోర్టు కానీ ఎవరైనా కానీ చట్ట ప్రకారం. తప్పకుండా, ఖచ్చితంగా, తప్పకుండా వీళ్ళు తప్పించుకుంటారు. కానీ మేము 40 ఏళ్ళ సర్వీస్ సార్ పోలీస్ అంటే. ఈ రోజు తప్పు చేసింది 10 సంవత్సరాల తర్వాత కూడా బయట తీస్తారు. ఇప్పుడు అట్లా వాళ్ళు అట్లా కాదు కదా, ఏ రోజు ఆ రోజుది, ఏ గవర్నమెంట్ ఉంటే ఆ విధంగానో, ఏ సంవత్సరం ఆ సంవత్సరం చేసుకుని పోతారు. అలాంటి 40 ఏళ్ళు ఒక లైన్ లో ఉండే పోలీసు కానిస్టేబుల్ అనుకోండి, ఆఫీసర్ అనుకోండి, ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా
దే విల్ హ్యావ్ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టు బి ఫాలోడ్. ఆ విధంగానే చేస్తారు వాళ్ళు. కొన్ని పరిస్థితుల్లో వస్తాయి సార్. ఇప్పుడు మనం అంతా రైట్ గా పోతుంటాము, టక్కని ఎవడో వచ్చి యాక్సిడెంట్ చేస్తాడు. మనం రూల్స్ ఫాలో అయినా కూడా కొన్ని చోట్ల ఇలాంటి పరిస్థితి వస్తుంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనించాలి. పబ్లిక్ కూడా గమనిస్తారు, పబ్లిక్ అన్ని తెలుసు అని నా ఉద్దేశం. రైట్. అట్లాగే మనతో పాటు శివపార్వతి గారు కూడా జాయిన్ అయ్యారు, జనసేన పార్టీ